గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: డిఎస్సి నోటిఫికేషన్ విడుదల, 6100 ఉపాధ్యాయ పోస్టులు టీఆర్టీ ద్వారా భర్తీ. నేడు ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. ఖతార్ జైల్లో మగ్గుతున్న నౌకాదళ మాజీ అధికారుల విడుదల. నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన. ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి. సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాల నారింజ. ఈరోజు వార్తలను చూద్దాం. 6100 ఉపాధ్యాయ పోస్టులను టీఆర్టీ ద్వారా భర్తీ. బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన టీచర్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరలేపుతూ డిఎస్సి 2024 నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. డిఎస్సి అర్హతలు భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలు 11, 12లతో పాటు వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువస్తూ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. 2022 తరువాత బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మేలు జరిగేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిఎస్సి దరఖాస్తు ఫీజు 750గా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, గురుకులం ఆశ్రమ్, ఇంకా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యా సంస్థల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయనున్నట్లుగా మంత్రి బొత్స తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను సైతం డిఎస్సి 2024 ద్వారా భర్తీ చేయనున్నట్లుగా మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా జీరో వేకెన్సీ విధానంతో ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాదే భర్తీ చేస్తామని తెలిపారు. నేడు ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఈ రోజు తుదిఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపెట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫైనల్ దశకు చేరుకుంది. ఈ రోజు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందజేయనున్నారు. ఖతార్ జైల్లో మగ్గుతున్న నౌకాదళ మాజీ అధికారుల విడుదల. దౌత్యపరంగా భారత్ పెద్ద విజయం సాధించింది. గూఢచర్య ఆరోపణలపై ఖతార్ జైల్లో 2022 నుంచి మగ్గుతున్న 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 7 సోమవారానికి స్వదేశానికి చేరుకున్నారు. 8వ వ్యక్తిని కూడా సాధ్యమైనంత త్వరగా భారత్ రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 18 నెలలుగా అక్కడి జైల్లో ఉన్న వీరికి స్థానిక న్యాయస్థానం మరణశిక్షను విధించింది. తరువాత దానిని జైలు శిక్షగా మార్చింది. ఇప్పుడు అభియోగాల నుంచి విముక్తి కల్పించి భారత్కు అప్పగించింది. ఖతార్ నిర్ణయాన్ని కేంద్రం స్వాగతించింది. ఖతార్లోని దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ అరెస్ట్ అయిన 8 మంది భారతీయ పౌరుల విడుదలకు వీలుగా ఎమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఖతార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీరి విడుదలలో ప్రధాని మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన చేసింది. యుఏఈలో 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ సోమవారం బయలుదేరారు.
ఆయన 14న ఖతార్ రాజధాని దోహాకు చేరుకుంటారు. నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన. సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించి విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి. రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో లోక్సభ, శాసనసభ నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల గురించి అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో 1000 మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనర్లు వచ్చారని, వారి నుంచి ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు కొనసాగవలసిన ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్పై దండెత్తి భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్ సోమవారం మరింత రెచ్చిపోయింది. గాజా స్ట్రిప్లోని ఒక భవంతిపై వైమానిక దాడులు చేసింది. దీంతో భవనం నేలమట్టమై అందులోని 67 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు సైతం ఉన్నారు. సోమవారం నాటి దాడిలోనే కాదు, అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా మైనర్లే ఎక్కువ మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటిదాకా 12,300 మంది మైనర్లు ఈ యుద్ధంలో బలయ్యారని తెలిపింది. సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాల నారింజ. ఈ సీజన్లో విరివిగా లభించే పండ్లలో నారింజ ఒకటి. దీనిలో మన ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగులో ఉండే నారింజ పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ సీజన్లో దొరికే ఈ పండ్లను తప్పనిసరిగా తింటే శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, భాస్వరం, కొవ్వు, ఇనుము, విటమిన్ B1, సేంద్రియ లవణాలు, విటమిన్ A, విటమిన్ C దీనిలో పుష్కలంగా ఉంటాయి. నారింజలో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆహార నాళాల్లో విషక్రిములు చేరకుండా నిరోధిస్తుంది. వీటిలో ఉండే కాల్షియం ఎముకలు గుల్లగా మారకుండా బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగటంలోనూ దోహదపడుతుంది. విటమిన్ Cతో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు. అధికారులను ఆదేశించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. వచ్చే నెల 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు మొత్తం 33,007 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణకు జిల్లాలో 178 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. పెను ప్రమాదంలో వలస జాతులు. ప్రతి 5 ఇంటిలో ఒకదానికి అంతర్ధాన ముప్పు. ఐక్యరాజ్య సమితి వెల్లడి.
బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గింది. ప్రభుత్వానికి అనుకూలంగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటేయగా ఎన్డీయేతర పక్షాల సభ్యులంతా బలపరీక్ష సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు. నేడే రైతుల చలో ఢిల్లీ. డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టిన అన్నదాతలు 2000కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్. ఒకే రోజు 5 ఎన్నికలు. ఇండోనేషియా అధ్యక్ష పదవికి 3 నేతల మధ్య హోరాహోరీ. రేపే జాతీయ స్థానిక ఎన్నికల సమరం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కు అంతా సిద్ధం. రేపటి నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3వ టెస్టుకు రాహుల్ దూరం. గాయం నుంచి ఇంకా కోలుకోని భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్కు అవకాశం. 98వ ర్యాంకుకు సుమిత్ నగాల్. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ 100 టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నగాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్ 100లోకి దూసుకువచ్చాడు. సెమీస్లోకి పింక్ ప్యాంథర్స్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్తో మ్యాచ్ డ్రా చేసుకుని రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లోకి ఆంధ్ర. భారత జట్టుకు 4వ పరాజయం. మహిళల ప్రో లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టుకు 4వ పరాజయం ఎదురయ్యింది. చైనా జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 1-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. రన్నర్ అప్ సిక్కిరెడ్డి జోడీ. అజర్బైజాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన సిక్కిరెడ్డి సుమిత్ రెడ్డి జోడీ రన్నర్ అప్ గా నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.